హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 2K తెలుగు. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన యాప్ గురించి తెచ్చినాను ఫ్రెండ్స్. అదంటే ఎలా మీ యొక్క డిఎస్ఎల్ఆర్ ఫోన్ నుంచి, అంటే ఒక ఫోన్ నుంచి డిఎస్ఎల్ఆర్ యాప్ ఒక ఫొటోస్, అంటే ఒక డిఎస్ఎల్ఆర్ లాగా ఫొటోస్తో విత్ బ్లర్ ఫ్రెండ్స్, ఆటో బ్లర్తో ఎలా మీ ఫొటోస్ తీయాలి. అంటే ఒక ఫోటో తీసేటప్పుడు మనకు ఆటో బ్లర్ ఎలా కావాలి అంటే దాని ద్వారా పిక్సెల్ ఎఫెక్ట్ ఎలా వస్తుందంటే ఒక హెచ్డి ఎఫెక్ట్స్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దానికోసం ఒక కెమెరా కావాలి ఫ్రెండ్స్. దాని పేరు వచ్చేసి గూగుల్ కెమెరా ఫ్రెండ్స్. ఆ కెమెరా మీకు బయట కొనడానికి దొరకదు ఫ్రెండ్స్. అది ప్లే స్టోర్లో దొరకదు, ఏడా దొరకదు. నేను దీనికి లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్ దొరుకుతాయి ఫ్రెండ్స్. దీనిని డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ డిఫాల్ట్ కెమెరా అని వస్తుంది. సో మీరు కెమెరా మీద క్లిక్ చేస్తే ఇంతే ఫ్రెండ్స్. సో మనకు కావాల్సింది హెచ్డిఆర్ ఎఫెక్ట్ కావాలంటే లెన్స్ బ్లర్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి ఎంత ఎఫెక్ట్స్ అంటే నేను చెప్పలేను. సో ఒకసారి చూపించబోతున్నాను మీకు ఇది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు లెన్స్ బ్లర్ మీద పెట్టారో ఇక్కడ ఒక కింద క్యాప్చర్ అని షాట్ ఉంది చూడండి ఫ్రెండ్స్, అంటే ఒక ఇమేజ్, దాని మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే మెల్లగా పైకి ఉంది, సో అంతే ఫ్రెండ్స్, రైజ్ చేసి అంటే కొంచెం ఆ డివైస్ ఉంది కొంచెం మూవ్ చేయండి అంతే పైకి. సో అంతే. ఇప్పుడు చూడండి రెండరింగ్ ఇమేజ్ అని వస్తుంది చూడండి. ఎంత ఇమేజ్ క్వాలిటీ చూడండి, ఎంత క్వాలిటీ. సో నేనైతే నమ్మకం లేకపోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మామూలుగా కెమెరా బ్లర్ పెట్టేశాను, కెమెరా వితౌట్ బ్లర్ పెట్టాను. చూడండి విత్ బ్లర్, వితౌట్ బ్లర్. సో చూడండి, మీరు డిఫరెన్స్ ఫైండ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఎందుకు ఇట్లా వస్తుందంటే నేను ఫ్లాష్ ఆన్ చేశాను. సో ఫ్లాష్ బంద్ చేస్తే మీకు ఎలా ఉంటుంది చూడండి. సో చూడండి దీనికి తేడా చూడండి. ఎంత పిక్సెల్ ఎఫెక్ట్ ఏమీ రాలేదు, కానీ కొంచెం పిక్సెల్ ఎఫెక్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను లెన్స్ బ్లర్ మీద పెట్టాను. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేయబోతున్నాను చూడండి. కొంచెం లైట్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్. సో అంతే ఫ్రెండ్స్, ఇలా చేసిన తర్వాత మనం ఏం చేస్తాం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇలా మీరు ఏ ఇమేజ్ అయినా, ఎందుకంటే నేను నైట్ టైం చూస్తున్నాను కాబట్టి మీకు ఒక లైటింగ్ ఎఫెక్ట్ మీకు బాల్ మీద పడుతుంది కాబట్టి అంత క్లారిటీ రా ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు డేలో చూస్తారు మీరే చెప్తారు ఫ్రెండ్స్ నా యొక్క ఈ వీడియో సరైన వీడియో అని. మరియు నా యొక్క ఇమేజ్ క్వాలిటీ అయితే బాగాలేదు, ఎందుకంటే నా యొక్క వీడియో క్వాలిటీ అయితే నా యొక్క కెమెరా అయితే బాగాలేదు ఫ్రెండ్స్, అంత బరబ్బర్ లేదు. సో సారీ ఫర్ దాట్. ఇన్ ఫ్యూచర్ నేను మంచి కెమెరా ఉంటే ఇంకా మంచి వీడియోస్ చేస్తాను, హోప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది కూడా మీ ద్వారానే ఆ ఇన్కమ్ వచ్చేది నాకు ఈ ఛానల్తోనే అనుకుంటా ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నేను ఇంత మీడియం పర్సన్ కూడా పూర్ కానీ నాకు టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ కామెంట్ ఏందో, ఎలా ఉందో, ఈ వీడియో మంచిగా నచ్చినైతే లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.